జనరల్‌గా బ్యాక్ పెయిన్‌కి బోలెడు కారణాలు. అంటే కొద్దో గొప్పో బ్యాక్‌లో ఉన్న కండరాలు పట్టేయడం వల్ల కావచ్చు, కొన్ని లిగమెంట్స్ పట్టేయడం వల్ల కావచ్చు, లిగమెంట్ టేర్ వల్ల కావచ్చు, స్ట్రెయిన్ వల్ల కావచ్చు, స్ప్రెయిన్స్ వల్ల కావచ్చు. లేదంటే ఈ వెనకాల ఉన్న ఈ జాయింట్స్ ఏదైతే మోకాళ్ళ అరుగుదల ఎట్లా ఉంటదో అలానే ఈ ఫెసెట్ జాయింట్స్ అరుగుదల వల్ల కావచ్చు. లేదంటే ఏదైతే ఎముకకి మధ్యలో ఉన్న ఈ డిస్క్ పగలడం వల్ల కావచ్చు. దానిలో ఉన్న జెల్ బయటికి రావడం వల్ల కావచ్చు. అలా వచ్చిన ఎడల ఈ వెనకాల కనబడే వెన్నుపాము ప్రెస్ చేయడం వల్ల కావచ్చు. ఇవన్నీ బోలెడు కారణాలు. సో తరచుగా పేషెంట్స్ కంప్లెయింట్స్‌లో 2 ఉంటాయి. బ్యాక్ పెయిన్. ఫస్ట్ ప్రశ్న నైట్ ఎక్కువొస్తదా? డే టైమ్‌లో ఎక్కువొస్తదా? ఎందుకు అడుగుతామంటే ఈ డిస్క్ షయాటికా సమస్యకి సంబంధించిన పెయిన్ ఎప్పుడు కూడా ఏంటంటే లోడ్ పడాలి ఈ స్పైన్ మీద. అంటే మీరు చూసినట్టయితే ఇవి క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా లేదా ఇటుకల్లా ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఉన్నాయి. లోడ్ పడాలి అంటే కూర్చోవాలి లేదంటే నడవాలి. సో ఇన్ కేస్ యూ ఆర్ గెట్టింగ్ బ్యాక్ పెయిన్ బికాస్ ఆఫ్ స్టాండింగ్ ఆర్ వాకింగ్, డూ విజిట్ యువర్ స్పైన్ డాక్టర్. ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ డిస్క్ షయాటికా. నెంబర్ 1 పాయింట్. సమ్‌టైమ్స్ పేషెంట్స్‌కి ఏంటంటే బ్యాక్ పెయిన్ డ్యూ టు రెస్ట్. రెస్ట్ తీసుకుంటే నొప్పొస్తది. పని చేస్తే అంతగా నొప్పి ఉండదని చెప్తారు వాళ్ళు. మార్నింగ్ లేసొద్దునే విపరీతంగా జాయింట్స్ అన్ని పట్టేస్తాయి సార్. నా బ్యాక్ బాగా నొప్పొస్తది. కానీ ఒక హాట్ షవర్ బాత్ తీసుకున్న తర్వాత లేదంటే నా యాక్టివిటీస్ మొదలుపెట్టాక ఆ నొప్పంతా కూడా పోతుంది. మధ్యలో ఎప్పుడైనా ఒక 1 అవర్ గనుక రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తదంటారు. సో ఆ పెయిన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిస్క్ షయాటికా సంబంధించింది కాదు. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ఇన్‌ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్. అంటే ఏదైనా కీళ్ళవాతంతో వచ్చిన బ్యాక్ పెయిన్‌గా మనం పరిగణిస్తా ఉంటాం. అందుకే ఫస్ట్ ప్రశ్న మేము అడుగుతాం, నొప్పి ఏ టైంలో వస్తుంది? రాత్రి పడుకుంటే వస్తుందా? లేదంటే రెస్ట్ తీసుకుంటే వస్తుందా? పని చేస్తే వస్తుందా? పని చేస్తే వస్తుందంటే డిస్క్ షయాటికాకి సంబంధించి. రెస్ట్ పెయిన్ అంటే ఒక కీళ్ళవాతంకి సంబంధించి. సో కీళ్ళవాతంకి సంబంధించి వచ్చినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ రాసిస్తాం. ఒక 5-6 టెస్ట్ టు రూల్ ఔట్ ఈ ఇన్‌ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అన్నమాట. లేదు నాకు కూర్చుంటే వస్తుంది. స్టార్టింగ్‌లో కూర్చుంటే నడుస్తూ వచ్చేది లాస్ట్‌లో ఈవెన్ పడుకుంటే కూడా వస్తుంది అంటే అది ఇక సివియర్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూ అని నేను చెప్పదలుచుకున్నాను. సో దిస్ ఈస్ అ సింపుల్ వే ఆఫ్ ఫైండింగ్ ఔట్ విచ్ బ్యాక్ పెయిన్ ఇట్ ఈస్. This is your Dr. Ramesh Kajula. It's Panesha Spine Pain Orthosis Center, Uppal Cross Road. Do subscribe my channel. Thank you.